హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్ కాకుండా, అంటే మనకు తెలిసిందే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మంచి కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిందే. 80 to 120 ఫాస్టింగ్, దెన్ తిన్న తర్వాత 130 to 170 ఇలా కనుక మనం ఉంచుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే హార్ట్, కిడ్నీని మనం రక్షించుకోవచ్చు. HbA1c 6.5 ఆర్ మ్యాక్సిమం 7 దాటకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే షుగర్ కంట్రోలే కాకుండా ఒక డయాబెటిక్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏంటి, వాట్ ఆర్ ద అదర్ అంటే ఎక్స్ట్రా గ్లైసెమిక్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ డయాబెటిక్ షుడ్ ఫోకస్ ఆన్, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ కంట్రోల్ కాకుండా చేయాల్సింది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. బీపీ అనేది ఖచ్చితంగా 130 సిస్టాలిక్ పైన, 85 డయాస్టాలిక్ దాటకూడదు. సో 130-85 కంటే దాటకుండా చూసుకునేలాగా మనం స్ట్రిక్ట్గా బీపీ కంట్రోల్ చేయాలి. ఏ మందులు వాడితే ఇలా కంట్రోల్ ఉంటుంది కూడా, ఆ క్లాస్ ఆఫ్ మందులు కూడా ఇంపార్టెంట్. మనం అంటే ప్రతి డయాబెటిక్ పేషెంట్కి ఏస్ ఇన్హిబిటర్ ఆర్ ఏఆర్బి అంటే ఎనలాప్రిల్, రామిప్రిల్ అవ్వచ్చు, లేదంటే టెల్మిసార్టన్ కానీ ఆల్మిసార్టన్ కానీ ఈ గ్రూప్స్ ఆఫ్ మందులు ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇవి మాత్రమే కిడ్నీని డయాబెటీస్ బారి నుండి కాపాడే బీపీ మందులు. సో ఈ మందులు ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి ఇవ్వలేము. బేసిక్గా అంటే పొటాషియం బాగా పెరుగుతున్నప్పుడు, లేదంటే కిడ్నీ డిస్ఫంక్షన్ ఆల్రెడీ కనిపిస్తుంది, క్రియాటినిన్ పెరుగుతుంది అలా అనుకున్నప్పుడు ఈ రెండు సందర్భాల్లో ఈ క్లాసులో ఇవ్వలేము. కానీ ఈ కాంట్రా ఇండికేషన్ లేనప్పుడు, అంటే ఇవ్వకూడదు అని స్ట్రాంగ్ ఇండికేషన్ కనుక లేదు, అంటే ఈ కాంట్రా ఇండికేషన్ లేనప్పుడు మనం సేఫ్గా ఈ ఎనలాప్రిల్ కానీ, రామిప్రిల్ కానీ, టెల్మిసార్టన్ కానీ, ఓల్మిసార్టన్ కానీ ఈ మందులు ఖచ్చితంగా బీపీ తగ్గించడానికి డయాబెటిక్ పేషెంట్కి ఇవ్వాలి. ఇంకొకటి, బీపీ గోల్స్ని ఒక డయాబెటిక్ పేషెంట్ ఇంకా స్ట్రింజెంట్గా ఫాలో అవ్వాలి. అంటే 130/85 దాటకూడదు అని చూసుకోవాలి. ఇలా చూసుకుంటే హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే ఒక రెటినా, ప్రతి డయాబెటిక్ పేషెంట్లో రెటినల్ డ్యామేజ్ మొదలవుతుంది. అండ్ సరైన కంట్రోల్ లేకపోతే అది ఇంకా తీవ్రమయ్యి ఒక దశలో ఇన్ఫ్యాక్ట్ రెటినల్ డిటాచ్మెంట్ అవ్వచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ డయాబెటిక్ రెటినోపతిలో గ్రేడ్స్ ఉన్నాయి, గ్రేడ్ 1, 2, 3, దెన్ నాన్ ప్రాలిఫరేటివ్, దెన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని లాస్ట్ స్టేజ్లో ఇన్ఫ్యాక్ట్ రెటినా డిటాచ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది హైపర్ టెన్షన్, బీపీ కూడా కనుక ఉందనుకోండి, డ్యామేజ్ టు ద రెటినా ఈజ్ మల్టిప్లైడ్, చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మంచి నిర్దిష్టమైన షుగర్ కంట్రోల్ అండ్ బీపీ కంట్రోల్ ఉంటే మనం రెటినాని జాగ్రత్తగా కాపాడవచ్చు. సిమిలర్ థింగ్ అప్లైస్ టు కిడ్నీస్ ఆల్సో. కిడ్నీలో ఉన్న డెలికేట్ గ్లోమరులై అనే ఈ కిడ్నీలో ఉన్న మెయిన్ స్ట్రక్చర్స్ అవి బేసికలీ, అవి కూడా సరైన బీపీ కంట్రోల్, సరైన షుగర్ కంట్రోల్ లేకపోతే మల్టిప్లైడ్ డ్యామేజ్ జరుగుతుంది. సో నెఫ్రోపతి కూడా, అంటే ఒక డయాబెటిక్ పేషెంట్కి సరైన బీపీ కంట్రోల్ లేకపోతే కూడా కిడ్నీ డ్యామేజ్ యాక్సలరేట్ అవుతుంది, త్వరగా గ్లోమరులై పాడైపోతాయి. అండ్ గ్లోమరులై నశిస్తున్న కొద్దీ మిగిలిన ఫంక్షనింగ్ గ్లోమరులై మీద ఒత్తిడి పెరిగి అవి కూడా ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తద్వారా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మెల్లగా EGFR, ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది సంవత్సరానికి ఒక డయాబెటిక్ పేషెంట్లో నార్మల్గా అరౌండ్ 10% తగ్గుతూ ఉంటుంది. అయితే ఇది తగ్గటం స్లో డౌన్ చేయడానికి కొన్ని మందులు ఉన్నాయి. SGLT ఇన్హిబిటర్స్, దెన్ ఏస్ ఇన్హిబిటర్స్ ఆర్ ARB, ఇలా కొన్ని మందులు ఉన్నాయి. బేసికలీ ఇప్పుడు కొత్తగా ఫినెరనోన్ అనే ఒక మందు కూడా వచ్చింది. అంటే డయాబెటీస్ పేషెంట్లో కిడ్నీలు కాపాడే మందులు ఇవి. సో ఇలా కాపాడే మందులు మనం వాడితే ఖచ్చితంగా కిడ్నీని, అంటే డయాలసిస్కి వెళ్ళే టైంని, అంటే సపోజ్ మంచి కంట్రోల్ లేనప్పుడు ఇన్ఫ్యాక్ట్ 10 yearsలోనే డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు ఒక డయాబెటిక్ పేషెంట్లో. ఇన్ఫ్యాక్ట్ సరైన కంట్రోల్ లేకుండా స్టోన్స్ ఉండటం కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఉండి అన్కంట్రోల్డ్ బీపీ కనుక ఉంటే 10 కాదు 4-5 yearsలోనే డయాలసిస్ అవసరం పడేంత తీవ్రమైన కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు. ఇలా రెటినా, కిడ్నీ, దాని ఇంకా ముఖ్యంగా హార్ట్. డయాబెటిక్ పేషెంట్లో ఎస్పెషలీ హార్ట్ డిసీజ్ 20-30 రెట్లు ఎక్కువ కామన్. అంటే హార్ట్ అటాక్ ఒక డయాబెటిక్ పేషెంట్కి వచ్చే రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్. సో ఈ హార్ట్ అటాక్ రిస్క్ని కూడా మనం ఎలా తగ్గించవచ్చు అంటే, ఒకటి షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉంచటం, బీపీ కంట్రోల్ కూడా సరైన విధంగా మెయింటైన్ చేయటం. దెన్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే LDL, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది లిపిడ్ ప్రొఫైల్లో ఒక పారామీటర్. సో ఇది 70 దాటకుండా చూసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్లో ఎస్పెషలీ.
దానికి అనుగుణంగా స్టాటిన్, రోజోస్టాటిన్ అనే మందు అది 10 mg 20 mg 40 అనేది ఎల్డిఎల్ ఉన్న లెవెల్ని బట్టి మనం ఈ మందు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో లిపిడ్ ప్రొఫైల్ సరైన పారామీటర్స్ అంటే సరైన గోల్స్లో ఉండటం అనేది ఒక డయాబెటిక్ పేషెంట్లో ఇంకా ముఖ్యం బేసికలీ. సో ఇలా దెన్ బ్లడ్ థిన్నర్స్, కోర్స్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కనుక ఉంటే ఖచ్చితంగా బ్లడ్ థిన్నర్ ఒక మోతాదులో అంటే తక్కువ డోసులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఆల్రెడీ హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయింది, సమ్ డిగ్రీ ఆఫ్ బ్లాక్ స్టార్ట్ అయింది ఈ మూడు మేజర్ ఆర్టరీస్లో, అది ఆర్సీఏ రైట్ కొరోనరీ ఆర్టరీ కానీ, లెఫ్ట్ సర్కంప్లెక్స్ కానీ, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ కానీ, ఈ ఎల్ఏడి అనేది ఒక ముఖ్యమైన ఆర్టరీ హార్ట్కి. అంటే అది పనిచేసే, అది సప్లై చేసే హార్ట్ యొక్క మజిల్ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ ఎల్ఏడిలో కనుక బ్లాక్ వస్తే ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ బతికి చాలా చాలా తక్కువ, ఒక మోతాదు మించిన బ్లాక్ అయితే. అందుకే దాన్ని విడో ఆర్టరీ అంటారు. ఎల్ఏడి లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీని విడో ఆర్టరీ అంటారు. సో ఇలా ఈ ముఖ్యమైన 3 ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోకుండా ఆర్ కొంత మేరకు కూర్చుంది ఆల్రెడీ కొలెస్ట్రాల్ 30, 25, 40% బ్లాక్ స్టార్ట్ అయింది అన్నప్పుడు స్టెంట్ వేయాల్సిన అవసరం లేనప్పుడు మనం కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్ డోస్ పెంచాలి. బ్లడ్ థిన్నర్ ఖచ్చితంగా ఇవ్వాలి, లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే 60% ఆర్ 65% కంటే ఎక్కువ కనుక బ్లాక్ ఉంటే మనం అప్పుడు వెళ్ళి బెలూన్ మౌంటెడ్ స్టెంట్ తీసుకెళ్ళి వైర్ ద్వారా మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ మనం బెలూన్ ఇన్ఫ్లేట్ చేసి స్టెంట్ని డిప్లాయ్ చేసి ఈ బ్లాక్ని ఓపెన్ చేయాలి. అప్పుడు తద్వారా మనం ఈ హార్ట్ యొక్క మజిల్ని మనం కాపాడవచ్చు. సో ఇలా డయాబెటిక్ పేషెంట్కి రెటీనా, హార్ట్, కిడ్నీ కాకుండా పక్షవాతం వచ్చే రిస్క్ కూడా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ పారాలిటిక్ అటాక్, బ్లడ్ క్లాట్స్ వెళ్ళి బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ని రక్త సరఫరా లేకుండా చేయటం, తద్వారా పెరాలసిస్ రావటం జరుగుతుంటుంది. ఆ రిస్క్ కూడా ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ. న్యూరోపతి అంటే కాళ్ళలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, దాన్ని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. డయాబెటిక్ ఫుట్ కానీ, డయాబెటిక్ అల్సర్స్ కానీ, క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే ఒక అల్సర్ ఉండి పాదాల్లో అది ఎంత కష్టపడి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ తగ్గించినా కూడా మానకుండా నెలల తరబడి కనుక ఉంటే దాన్ని క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం. సో దీన్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి కొలెస్ట్రాల్ లోవరింగ్ మందు, బ్లడ్ థిన్నర్, దెన్ మంచి షుగర్ అండ్ బీపీ కంట్రోల్ చేస్తూ తద్వారా ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే మనం టాపికల్గా క్లీన్ చేయటం, యాంటీబయాటిక్స్ ఇవ్వటం, సిస్టమిక్ టాబ్లెట్స్ రూపంలో అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు. అంటే అది ఇన్ఫెక్ట్ అయ్యి సెప్సిస్ అయ్యే క్రమంలో ఖచ్చితంగా ఎర్లీ డయాగ్నోసిస్ చేసి మనం కనుక అడ్రస్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కానీ, అల్సర్స్ ఇవి రాకుండా, గ్యాంగ్రీన్ కూడా రాకుండా మనం హెల్ప్ చేయొచ్చు. సో డయాబెటిక్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ ఒకటే కాదు, మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. హార్ట్, కిడ్నీ, రెటినా, దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, అవసరమైన పేషెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ వాడటం కానీ, పక్షవాతం రిస్క్ తగ్గించుకోవడం, కాళ్ళలో రక్త సరఫరా ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం వీటి మీద ఫోకస్ చేయాలి. కోర్స్ వీటన్నిటికీ మంచి షుగర్ కంట్రోల్, అది కూడా మందులు, దెన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం సాధ్యం చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ కాకుండా మనం తీసుకోవాల్సిన వేరే జాగ్రత్తలు. థ్యాంక్ యూ.